హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీర వ్లాగ్స్ ఏ టు జెడ్. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే సరూర్ నగర్ పార్క్ అండి. ప్రియదర్శిని పార్క్, సరూర్ నగర్ పార్క్ అని కూడా అంటారనమాట. సో, ఇది మనకి గూగుల్‌లో లొకేషన్ పెట్టుకొని వెళ్తే ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఓన్లీ రూ. 5 సో, చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. మనకి వేరే పార్క్స్‌లలో అయితే 100 ఇంకా రూ. 80 అలా ఎక్కువగానే ఉంటుందండి. ఇక్కడొచ్చేసి మనకి రూ. 5లోనే మంచిగా ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయొచ్చనమాట. చూడండి లొకేషన్స్ కూడా చాలా బావుంటాయండి. అంటే ఫోటోస్ దిగడానికి అలా గ్రీనరీ గూడా చాలా బావుంటుందనమాట. తక్కువ బడ్జెట్‌లోనే మంచిగా ఫ్యామిలీకి స్పెండ్ చేయనీకి మంచి టైం దొరుకుతుందనమాట. చాలామంది వస్తుంటారండి. నేనైతే ఇది ఫ్రైడే ఆర్ సాటర్డే వీడియో తీశాననమాట. 2, 3కే వెళ్ళి తీశానండి. ఎక్కువగా అయితే 5 తర్వాత ఈవినింగ్ టైంలో అలా వస్తుంటారనమాట. నేను తీసిన టైం అయితే 3:30 అలా అవుతుందండి. సో, వీడియో పర్పస్‌గానే నేను వీడియో తీయడానికి కొంచెం ముందుగా వెళ్ళాననమాట. సో, అందరూ ఉన్నప్పుడు తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి మీకు కొంచెం ఎక్కువగా రష్ లేనప్పుడైతే లొకేషన్స్ ఇలా గ్రీనరీ ప్లేస్ కూడా మంచిగా కనిపిస్తుంది గదా! సో, అందుకనే నేను కొంచెం ముందుగానే వెళ్ళి వీడియో తీస్తున్నాననమాట. చూడండి గ్రీనరీ అయితే చాలా చాలా బావుంటుందండి. సో, ఎక్కువగా రీల్స్ చేసుకుంటూ ఉంటారనమాట చాలామంది. రీల్స్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. చూస్తున్నారు కదండీ! పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారనమాట. సో, చాలా వెదర్ గూడా చాలా కూల్‌గా ఉండే అప్పుడు. చాలా బావుందండి వెదర్ కూడా. సో, ఎక్కువగా అయితే ఈవినింగ్ టైంలోనే వస్తుంటారండి. 5 తర్వాతకి చాలామంది వస్తుంటారనమాట. ఇంకా సండే రోజైతే చెప్పనవసరం లేదండి. అసలు మొత్తం ఫుల్ అయిపోతుందనమాట. పార్క్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. సో, అంతమంది వస్తుంటారనమాట. సో, కొంతమందేంటంటే ఇంట్లోనే ఏదైనా లంచ్ లాగా ఏదైనా స్నాక్స్ అలా ప్రిపేర్ చేసుకొని ఇక్కడొచ్చి కొంచెం మంచిగా టైమ్ పాస్ చేస్తుంటారనమాట ఫ్యామిలీ తోటి సండే టైంలో. చాలా బావుంటుందండి. మీరు ఎవరైనా విజిట్ అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా ఈ పార్క్‌కి వెళ్ళిన వాళ్ళుంటే. చూస్తున్నారు గదా! ఎంత బావుందో. గ్రీనరీ చాలా బాగా నచ్చింది. నాకు మెయిన్ పార్ట్ వచ్చేసి గ్రీనరీ చాలా బావుందండి. అండ్ ఇదొచ్చేసి కొంతమంది వాకింగ్ పర్పస్‌గా గూడా వస్తుంటారనమాట. సో, అదంతా వాకింగ్ చేసుకోవచ్చు ఇలాగ మనము. అండ్ ఇక్కడ సైడ్‌కి చూస్తున్నారు గదా! ఇదంతా వచ్చేసి మనకి చిన్న లేక్ లాగా ఉంటుందండి. సో, అందులో బోటింగ్ గూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం లేదు. మనకి బోటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చండి. చూస్తున్నారు గదా! ఇలా ఫ్యామిలీతో వచ్చి ఇలా టైమ్ స్పెండ్ చేయొచ్చనమాట. చాలా పెద్దగా ఉంటుందండి పార్క్ అయితే. క్యాంటీన్ గూడా ఉంటుంది. వాష్‌రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, క్యాంటీన్ గూడా మనం ఏదైనా తినాలనుకుంటే తినొచ్చు. సో, ఇవన్నీ ఇంకా ఓపెన్ అయితే చేయలేదండి. చెప్పాను కదా! నేను కొంచెం ముందుగానే వచ్చేసానని. సో, అందుకే ఎక్కువగా రష్ అది ఏం లేదనమాట. సో, బోటింగ్ అని చెప్పాను గదా! బోటింగ్ కూడా మనకి రూ. 50, రూ. 30 అలా ఉంటుందనమాట. ఇలా ఉంటుందండి. అక్కడ మనము అలా అక్కడ కనిపిస్తుంది గదా! సో, అలా అందులో చైర్స్ ఏసి ఉన్నాయి గదా! అదే అన్నమాట బోట్ అయితే. ఇంకా స్టీమర్ లాగా సో, అలా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికొచ్చేసి చిన్న పార్క్ ఇదన్నమాట. ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. సో, వీటికైతే మనీ పే చేయాల్సిన అవసరం అసలు లేదండి. జస్ట్ మనం అక్కడ స్టార్టింగ్‌లో రూ. 5 టికెట్ తీసుకొని రావాలి అంతే. ఇవన్నీ మనకి ఫ్రీగానే అండి. ఇంకా చాలా ఎక్విప్‌మెంట్స్ ఉండే. సో, చాలా అయితే డ్యామేజ్ అయిపోయాయండి. సో, ఇలా అయితే మనకి పిల్లలు ఆడుకోవడానికి చాలా బావుంటుంది. నెక్స్ట్ అయితే ఇది కూడా మనకి ఒకటి లొకేషన్ పర్పస్‌గానే అన్నమాట. గ్రీనరీ చూడండి ఎంత బావుందో. ప్రతి చోట ఇలా గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. నాకైతే మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ గ్రీనరీ చాలా బాగా నచ్చిందనమాట. సో, మనం ఫోటోస్ అవి దిగడానికి గూడా బావుంటుంది. నెక్స్ట్ ఇవైతే మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్నమాట. చాలామంది నేను చెప్పాను కదండీ! ఎక్సర్సైజ్ ఇలా వాకింగ్ పర్పస్‌గా గూడా వస్తుంటారనమాట. సో, వీటికి కూడా మనం పే చేయాల్సిందయితే ఏమి ఉండదనమాట. చాలా బాగా అనిపించిందండి. అలా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి చాలా బావుంది పార్క్ అయితే. మెయిన్‌గా ఏంటంటే ఇలా పిల్లలతో ఎళ్ళినప్పుడు మనం వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ అలా తినడానికి తీసుకెళ్తే
ఈజీగా ఉంటుంది. మనకి ఫుడ్ జోన్ గూడా ఉంటుందండి. ఫుడ్ గూడా ఉంటుంది క్యాంటీన్ లాగా. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడొచ్చేసి మనము మనీ పే చేయాలన్నమాట. ఈచ్ మెంబర్‌కి చిన్న పిల్లలకి రూ. 40, రూ. 50 ఉంటుందండి ఇవైతే. ఇవి కూడా మనకి 15 ఇయర్స్ బిలో పిల్లలే అన్నమాట. 15 ఆర్ 12 ఇయర్స్ బిలో పిల్లలకే ఉంటుందండి ఇక్కడైతే ఎంట్రీ. ఇలా వాటర్ బోట్ అని, ఇంకా మనకి బౌన్సర్, సన్ మూన్ అని, ఇక్కడ చూడండి కొలంబస్ ఇదైతే చాలా ఎంజాయ్‌ఫుల్ ఉంటుందండి. సో, అదైతే చిన్నవాళ్ళని ఎక్కించొద్దనమాట. ఓన్లీ పెద్దవాళ్ళకే అదైతే. ఫిష్ లాగా ఉంది గదా! చాలా చాలా బావుంటాయండి. ఇంకా చిన్న పిల్లలకి కూడా ఇక్కడ. జంపింగ్ గూడా భలే ఎంజాయ్ ఉంటుందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఏంటి మొత్తం ఎంప్టీగా ఉంది, ఎవరు లేరు అనుకుంటున్నారు గదా! సో, నేనైతే స్టార్టింగే చెప్పాను కదండీ! నేను 2:30, 3:30 ఆ టైంకొచ్చాననమాట. 5:30 తర్వాత అయితే చాలా మందుంటారండి. ఇక సండే అయితే చెప్పనక్కర్లేదు. సో, మొత్తం నిండిపోతుంది పార్క్. ఇక్కడైతే ఇది క్యాంటీన్ అండి. ఆ కుండ అయితే చాలా భలే అనిపిచ్చింది. ఈ క్యాంటీన్‌లో గూడా మనకి బిస్కెట్స్, అలా మనకి స్నాక్స్ అవైలబుల్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. నాకైతే ఇక్కడ ఒక చెట్టు పైన చిన్న పిల్లి అయితే కనిపించిందనమాట. సో, దాంతో కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా ఇదంతా గ్రీనరీ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియాలో మొత్తం కూడా ఇలా మంచిగా ఫ్యామిలీస్‌తోనొచ్చి అలా కూర్చొని టైమ్ స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడ నేను ఒక పిల్లి కనిపించిందని చెప్పాను గదా! సో, దాంతో అయితే ఆడుకుంటున్నారనమాట మా పిల్లలు. చాలా బావుందండి. భలే క్యూట్‌గా ఉంది అది గూడా. సో, దానికైతే ఫుడ్ కూడా ఏశారు మా వాళ్ళు. నేను చెప్పాను కదా! స్నాక్స్ అవి తెచ్చుకోవాలండి కంపల్సరీ పిల్లలుంటే మాత్రం. దానికైతే ఇలా స్నాక్స్ గూడా పెట్టారు. చాలా బాగా టైమ్ పాస్ అయింది. మీరు కూడా మంచిగా ఎప్పుడైనా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ అవ్వండి. మీకే తెలుస్తుంది. చాలా బావుంటుందనమాట గ్రీనరీ ఏరియా అదంతా గూడా. ఇక్కడైతే చూడండి మనం స్టార్టింగ్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలామంది వచ్చారండి. సో, నేను చెప్పాను కదా! ఈవినింగ్ టైంలో ఒక 4:30, 5 తర్వాత చాలామందే వస్తుంటారనమాట. సో, మంచిగా ఆ వెదర్ కూడా చాలా బావుంటుంది గదా! ఆ టైంలో. సో, మంచిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయనీకి వస్తుంటారనమాట. అండ్ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే మెయిన్‌గా. సో, పెద్దవాళ్ళైనా, చిన్న పిల్లలైనా సరే ఎవరైనా మంచిగా రావడానికి వీలుగా ఇక్కడ సిట్టింగ్ పాయింట్స్ కూడా బావున్నాయన్నమాట. ఇలా చైర్స్ లాగా. సో, చూసారు గదా! లాస్ట్‌కైతే మనం అలా ఫ్రంట్ నుండి వెళ్ళి ఇలా వచ్చేసామనమాట. నాకు స్టార్టింగ్‌లో ఈ పీకాక్ అయితే చాలా బాగా నచ్చిందండి. మంచిగా ఫ్లవర్స్‌తో అయితే ఇలా పెట్టారు. సో, ఇదే అనమాట ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.